ఇంకా పెరుగుతున్నాయి మద్యం ధరలు అనేది. నేను అనే పాయింట్ ఏంటంటే 99 రూపాయలకి మద్యం బాటిల్ అనేది ఇంకొక కొత్త రకం పెట్టారు ఈ రెగ్యులర్ బాటిల్కి తోడు. అంతకంటే కాస్త క్వాంటిటీ తగ్గించి, క్వాలిటీ కాదు అనేది, క్వాంటిటీ తగ్గించి ఒక 99 రూపాయల బాటిల్ కూడా పెట్టారు. అవి 10 లక్షలు అమ్ముతుంటే ఇది ఒక 50,000 ఆడబడేసి ఉంచండి అన్నటువంటి విధంగా పెట్టారు. ఇది 10 రూపాయలు రేటు పెంచారు. ఇంకా అంతే. ఇక్కడ ఈ కోణంలో ఎక్కడ చూసినా సరే అవినీతి అనేది షాపు దగ్గర కనబడదు. ఎందుకు? టైంకి తెరిచారు, టైంకి మూసారు. బెల్ట్ షాపులు లేవు. వాడెవడన్నా కొనుక్కుపోయి ఆడింటి దగ్గర అమ్ముకుంటే బెల్ట్ షాప్ అవి పట్టుకోవడానికి సబ్బు లాంటిది ఉంది అక్కడ. కాబట్టి అది ఇప్పుడు నడుస్తే అప్పుడు నడుస్తుంటే అది కామన్ థింగ్. మూడోది వచ్చేటప్పటికి ఏ రోజుకు ఆ రోజు లెక్క ఉంది. కంపెనీ నుంచి వచ్చిన సరుకు ఏంటి, షాప్ నుంచి వచ్చిన సరుకు ఏంటి, దీన్ని ఎట్ట పడితే అట్ట తీయడానికి వీలు ఉండదు. ఎక్కడ జరిగే అవకాశం ఉంటుంది? ప్రొడక్షన్ పాయింట్ దగ్గర ఉంటుంది. అంటే ఉత్పత్తి చేసే కంపెనీ వాడు 1,00,000 ఉత్పత్తి చేసిన తర్వాత అమ్ముతున్నాడు ప్రభుత్వానికి. వాడికి 75 రూపాయలు పడుతుంది అనుకోండి, వాడు 85 రూపాయలు అని చెప్పేసి లెక్క చెప్పి బాటిల్కి 10 రూపాయలు చొప్పున ప్రభుత్వం తీసుకోవచ్చు. కానీ అది ఎట్లా తీసుకుంటారు? క్యాష్గా తీసుకోవాలనుకోండి. ఈ క్యాష్ వీళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే ఇక్కడ క్యాష్ అమ్మకాలు జరిగినాయి కదా, ఈ క్యాష్ వాళ్ళు ఆ ప్రొడక్షన్ వాడు తీసుకున్నాడు, మందు కంపెనీ వాడు, క్యాష్గా వాళ్ళకి డబ్బులు వెళ్ళిపోయినాయి ఏ రోజుకు ఆ రోజు.